హలో హాయ్ నమస్తే. మేము సమగ్ర కుటుంబ సర్వే, ఈ సమగ్ర కుటుంబ సర్వే పూర్తయి సంవత్సరం అవుతున్నా కూడా వాళ్ళ అకౌంట్లో ఒక్క రూపాయి పడకపోవడం చాలా బాధాకరం. ఈ సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసిన వాళ్ళు ఎవరంటే డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సూపర్వైజర్లు, అదేవిధంగా రెమ్యునేటర్లు, ఇతరత్ర వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. ఇది సర్వేను పూర్తి చేసిన వాళ్ళ అకౌంట్లో ఇప్పటికీ ఒక్క రూపాయి పడకపోవడం చాలా బాధాకరం. ఒక్కొక్క ఇంటికి తిరుగుతూ 75 ప్రశ్నలకి సమాధానాలు ఫుల్ఫిల్ చేస్తూ ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ఈ ప్రతి ఇంటి తిరిగే క్రమంలో చాలా అవస్థలకు గురి కావడం జరిగింది. అయినా కూడా ఇన్ని అవస్థలకు గురి అయినా కూడా సమగ్ర కుటుంబ సర్వే అనేది పూర్తి చేయడం జరిగింది. మరి వాళ్ళ సంవత్సరం పూర్తయినా కూడా వాళ్ళ అకౌంట్లో ఒక్క రూపాయి పడకపోవడం చాలా బాధాకరం. మరి ఒక్కొక్కరికి ఈ కుటుంబ సర్వేలో పూర్తి చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 10,000, 12,000 ఇస్తామని ఒప్పంద ప్రాతిపదికన జరగడం జరిగింది. మరి ఈ సర్వే పూర్తయి నిధులు కూడా విడుదలైనా కూడా 10,299 కోట్ల నిధులు విడుదలైనా కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళ అకౌంట్లో పడకపోవడం చాలా బాధాకరం. ఈ పైసలన్నీ ఎటువైనాయి? నిధులేమో విడుదలవుతాయి, వాళ్ళ అకౌంట్లో ఏమో డబ్బులు పడాయి. మరి ఈ నిధులన్నీ ఎటువైనాయి? ఈ అధికారుల చుట్టూ, వాళ్ళు కుటుంబ సర్వే పూర్తి చేసిన వాళ్ళు అయ్యి అధికారుల చుట్టూ తిరగడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని ఈ సమగ్ర కుటుంబ సర్వే పూర్తి చేసిన వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడే విధంగా చూడాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ.